జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. ఇంతవరకు మనం జ్యోతిష్ శాస్త్రంలో బేసిక్స్ గురించి చూసాం. నక్షత్రాలు, రాశులు, గ్రహాలు, గ్రహాల యొక్క ఉచ్చస్థానము, స్వక్షేత్రము, నీచస్థానము, గ్రహాల యొక్క సహజ కారకత్వాలు, గ్రహాల యొక్క ఆధిపత్య కారకత్వాలు, శుభగ్రహాలు మరియు పాపగ్రహాలు, వాటి సంబంధము, గ్రహమైత్రి, జాతకము చదివే విధానం, ఇవన్నిటిని మనం చూసాం. జాతకం చదవడంలో మనం ప్రతిరోజు కూడా మీరందరూ కూడా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే జాతకం చూడడం అంత త్వరగా సరళంగా వచ్చేస్తుంది. ఇక మనం ముందుకెళ్దాం. మనము బేసిక్స్ ఒక మాడ్యూల్ అయితే నెక్స్ట్ ప్రెడిక్షన్ సెకండ్ మాడ్యూల్. మనిషికి కావాల్సిందేంటి, మనిషి కోరుకునేటటువంటి విషయాలను నేను జాతకం ద్వారా ఏ విధంగా పరిశీలించాలి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్యాన్ని మనం మెయిన్ స్ట్రీమ్లో ఎవ్వరూ అధ్యయనం చేయడం లేదు. మనం కేవలం ఒక హాబీ లాగానే అధ్యయనం చేస్తున్నాం. వారానికి ఒక్కరోజు పాఠం జరుగుతుంది. మిగిలిన వారం రోజుల్లో మనం ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసేది కూడా మ్యాక్సిమం అంటే 30 నుంచి 45 నిమిషాలు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మిగిలినవంతా కూడా మన దైనందిక జీవనంలో ఉన్నటువంటి పనులే ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకోవడానికి కేటాయించే సమయం చాలా తక్కువ, పాఠాలు జరిగేది చాలా తక్కువ. ఒకవేళ మనం చదివినా కూడా అప్లై చేయగలిగేదైతే ఇంకా తక్కువ. కాబట్టి మన జీవితంలో మనకు ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం జ్యోతిష్యాన్ని చాలా చక్కగా వాడుకోవచ్చు. అంతవరకే మనం చేయొచ్చు. కానీ చాలా ఎక్కువ మనం డీప్గా వెళ్ళాలంటే మన పరిశ్రమ కూడా అలాగే ఉండాలి, చాలా డీప్గా ఉండాలి. ఎక్కువ సమయం చదువుకోవాలి, ఎక్కువ సాధన కావాల్సి ఉంటుంది. ఒక నెలలోనో 6 నెలల్లోనో వచ్చేటటువంటి సబ్జెక్ట్ అయితే కాదు, చాలా డీప్గా చదవాలంటే. కానీ మనకంత వ్యవధి లేదు, అంత సమయము కూడా ఎవరికూ లేదు. కాబట్టి దైనందిక జీవనంలో మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి, వాటిని అధ్యయనం చేయడం కోసం ఎంత కావాలో అంత జ్యోతిష్యాన్ని మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నట్టయితే బేసిక్స్ తర్వాత ప్రత్యేకంగా కొన్ని గ్రంథాలు మనకు చదివి మనం చాలా లోతుగా అధ్యయనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి శాస్త్రం ఏ విధంగా ఉంటుందంటే, దీన్ని మనం అప్లైడ్ అస్ట్రాలజీ అంటాం. సో మనం ఎక్కడైతే జ్యోతిషాన్ని మన జీవితంలో అప్లై చేసుకోగలుగుతామో ఆ విషయాల్ని మాత్రమే మనం నేర్చుకుంటాం. ఎక్కడైతే కొన్ని విషయాలకు మనకు అక్కర్లేదో దాని గురించి మనం ఎక్కువగా అధ్యయనం చేసి సమయం వ్యర్థం చేసుకోవడం అనవసరం. మనిషికి కావాల్సిందేంటి, విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం. ఇది చాలా ముఖ్యంగా ఉన్నవి, పిల్లర్స్ అంటాం. ఇవి చాలా చక్కగా ఉండాలంటే వ్యవహారంలో కొద్దిగా ధనం కూడా ఉండాలి. కొన్ని మినిమం మనం సుఖాలను ఎక్స్పెక్ట్ చేస్తాం, అది ఉండాలి. వాటికి ఎంత కావాలో, అందరికీ ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వాటి గురించి చాలా చక్కగా డీప్గా ఎక్కువ సమయం దానిలోని గడపండి. మనం జీవితంలో మనకు అక్కర్లేని విషయాల గురించి జ్యోతిష్యంలో ఎక్కువగా నేర్చుకోవడం వల్ల నాకు జ్యోతిష్యం ఎక్కువగా వస్తుందని చెప్పుకునేయడానికి లేక ఒక అహంకారంగా ప్రవర్తించడానికి తప్ప మనకి నిత్య జీవితంలో అప్లికేషన్ అయితే ఉండదు అది. సో అలా కాకూడదు, ఎందుకంటే మనం చాలా తక్కువ సమయాన్ని జ్యోతిష్యానికి ఉపయోగిస్తాం. కాబట్టి ముఖ్యంగా ఏదైతే కావాలో దాన్ని మాత్రం ఎక్కువగా అధ్యయనం చేయండి. సమయం ఉన్నా కూడా దానిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మనము బాగుపడవచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ బాగుపడేలాగా చేయొచ్చు, మన స్నేహితులకు, మన చుట్టుపక్కల వారికి కూడా బాగుపడడానికి కావాల్సినటువంటి మార్గనిర్దేశనము మనం చేయొచ్చు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది విద్య గురించి, ఉద్యోగం గురించి, వివాహం గురించి, సంతానం గురించి మొదటి మాడ్యూల్లో మొదటి విధంగా మనం నేర్చుకుందాం. అందులో జాతకాన్ని ఏ విధంగా పరిశీలించాలి అనేటటువంటి విషయంపై 2 రకాలైనటువంటి అప్రోచ్లు ఉన్నాయని గత వారం పాఠంలో మనం నేర్చుకున్నాం.
గ్రహబలం ఎలా చూడాలి, గ్రహం యొక్క శుభ సంబంధము పాప సంబంధం ఎలా చూడాలి. మొదట ఏం చేస్తాం, గ్రహం బలంగా ఉందా లేదా, శుభంగా ఉందా లేదా అని చూస్తాం. ఒక గ్రహం బలంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆ గ్రహం ఉచ్చస్థానంలో ఉండాలి, స్వక్షేత్రంలో ఉండాలి, మిత్రక్షేత్రంలో ఉండాలి. అదేవిధంగా శుభంగా ఉండాలంటే పూర్వజన్మల పాపం తీసుకొచ్చాడు అని అనుకోవాలనుకోండి, శుభ స్థానాల్లో ఉండాలి, కేంద్రము లేదా కోణ స్థానంలో ఉండాలి, శుభగ్రహాలతో సంయోగం ఉండాలి, శుభగ్రహాల దృష్టి కావాలి. ఇలా ఉన్నట్టయితే ఆ మనిషికి ఆ కోరుకున్న విషయం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రశాంతంగాను చక్కగాను తన జీవితంలో సంతృప్తికరంగాను ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్ అప్రోచ్ తీసుకున్నట్టయితే ఏదైనా ఒక జాతకంలో ఒక విషయానికి సంబంధించినటువంటి గ్రహము నీచస్థానంలో ఉన్న, అసంగతమైన, శత్రుక్షేత్రంలో ఉన్న ఆ గ్రహము బలహీనమని తెలుసుకోవాలి. అది ఏ విషయమైనా సూచించవచ్చు. అదేవిధంగా ఆ గ్రహము పూర్వజన్మ పాపస్థానాలైనటువంటి 6, 8, 12 ఇళ్లలో ఉండడం, పాపగ్రహాలతో సంయోగం చెందడం, పాపగ్రహాల దృష్టి కలగడం, ఈ విధంగా అయిందనుకోండి, గత జన్మలో పాప సంబంధం ఎక్కువ ఉండుట చేత చాలా అతను కోరుకున్న విషయాలు అసంతృప్తికరంగా, అనానుకూలంగా, అశుభంగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. సో ఇది మనం అప్లై చేయబోయే పద్ధతి. 2 పద్ధతుల్లోనూ మనకు నెగిటివ్ వే చాలా ప్రశాంతంగా ఉపయోగపడుతుంది. కానీ నియమం ఏంటంటే, మనం నేర్చుకునే సందర్భంలో మన జాతకాలను ఎక్కువగా చూసుకోకూడదు. అదేవిధంగా మానసికంగా మనకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకాలను కూడా మనం అధ్యయనం చేయడం మంచిది కాదు. సో ఇది మనం గత వారంలో కొన్ని నియమాలు మనం చెప్పుకున్నాం కదా, అందులో ఉన్నటువంటి నియమాలే ఇవన్నీ. సో మొదటిగా మనం ఏం చేయాలి, ఇప్పుడు విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం గురించి మనం నేర్చుకోవాలి. చాలా బాగుంది. ఇవన్నీ ఎవరికి? నాకే కదా. ఇప్పుడు మనకు 12 భావాలు ఉన్నాయి. 2వ ఇంటిని ధనస్థానము, 1వ ఇంటిని ఏమంటాం, లగ్నం అంటే ఏంటి? లగ్నము అంటే సింపుల్గా చెప్పాలంటే నేను. లగ్నము అంటే ఏంటి? నేను. 2వ ఇల్లు ఏంటి? నా కుటుంబము. 3వ ఇల్లు నా తమ్ముడు, నా చెల్లెలు. 4వ ఇల్లు నా సుఖము, నా తల్లి. 5వ ఇల్లు నా తెలివితేటలు, నా సంతానము. 6వ ఇల్లు నా రుణము, నా రోగము, నా శత్రువు. 7వ ఇల్లు నా భార్య లేక భర్త. 8వ ఇల్లు నాకున్నటువంటి నష్టాలు. 9వ ఇల్లు నా భాగ్యము, నా తండ్రి. 10వ ఇల్లు నా ఉద్యోగము, నా కర్మ. 11వ ఇల్లు నా లాభము. 12వ ఇల్లు నా వ్యయము. ఇవన్నీ సపరేట్గా ఉంటే ఎలా ఉంటాయి? నాకు ఏది సంబంధం లేకుండా ఉంటాయి. కానీ ఇవన్నీ నావి కదా. అప్పుడేం చేయాలి? మొదట నేను బాగుండాలి. నేను బాగున్నట్టయితే మిగతా అన్నీ బాగానే ఉంటాయి. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకోండి, నాకున్న డబ్బును నేను వాడుకోగలను. నేను పర్ఫెక్ట్గా లేననుకోండి, నాకు ఎంత డబ్బు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. అదేవిధంగా విద్య, ఉద్యోగము, వివాహ, సంతానం విషయాలలో కూడా నేను అనేది ముందుగా బలంగా ఉండాలి. దాన్నే మనం ఏమంటాం? లగ్నము అంటాం. సో అన్నిటికన్నా నేను బాగుండాలి. ఇప్పుడు నేను అంటే ఏంటి? నేను అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయగలగాలి? జాతకంలో ఎలా చూస్తాం? ఇప్పుడు నా వరకు నేను అంటే నేను చూడగలను. వేరే వాళ్ళకి గురించి నేను అన్నప్పుడు అతను అనుకోండి, అతని గురించి నేనేం చూడాలి? ఒక మనిషి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయబడతాడు, దాన్ని ఎలా మనం గుర్తిస్తాము అన్నట్టయితే శాస్త్రం ఏం చెప్తుంది? 6 రకాలుగా గుర్తించవచ్చండి ఒక మనిషిని. వ్యావహారికంలో 4 విధాలుగా, అధ్యాత్మపరంగా 2 విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి, నన్ను అందరూ ఏ విధంగా గుర్తిస్తారండి? నా శరీరం చూసే గుర్తిస్తారు. నా శరీరము, నా రూపాన్ని చూసే గుర్తిస్తారు. నా శరీరం ఇక్కడ లేదనుకోండి, ఎవరు గుర్తిస్తారు? మనం చనిపోయిన తర్వాత ఈ మాంసనేత్రములతో కూడినటువంటి దేహాన్ని వదిలి ప్రేత శరీరాన్ని తీసుకుంటుంది యొక్క జీవుడు. ప్రేత శరీరం ఎవరికి కనపడదుగా, అందులో ఎవరు గుర్తించరు. చనిపోయిన తర్వాత ఏమంటుంది? శరీరాన్ని ఏమంటాం? శవం అంటాం, లేకపోతే పీనుగు అంటాం. అంతేగాని అందులో మనిషిని ఎవరు గుర్తించరు. కానీ మనిషి ఎక్స్ప్రెస్ చేయబడాలంటే మొదట శరీరం ద్వారా మనిషి ఎక్స్ప్రెస్ చేయబడతాడు. రెండవది, మృత శరీరం కూడా శరీరమే, కానీ దాన్ని శవం అంటారు, ఎవరు పేరును పెట్టి పిలవరు. సో దానికి చలనం ఉండాలి. శరీరానికి చలనం ఎప్పుడు ఉంటుంది? లోపల మనస్సు అనేది ఒకటి ఉండాలి. మనస్సు అనేది ఒకటి ఉంటేనే ఊపిరాడుతుంది, లోపల జీవుడు తిరుగుతూ ఉంటాడు, ఒక పని ఉంటుంది.
మనస్సు అనేది లేకపోతే ఏమవుతుంది? కోమా పేషెంట్‌లో కూడా శరీరమే బానే ఉంది. అతను జీవుడుగానే ఉంటాడు. కానీ పడుకొని ఉంటాడు. శవంలాగా పడుకొని ఉంటాడు. అందులో మనం మనిషిని గుర్తించలేం. కాబట్టి రెండవ లోతుగా వెళ్ళినప్పుడు లగ్నము అంటే ఏంటంటే మనస్సు. కేవలం మనస్సు అందరికీ ఉంటుందండి. అంత మాత్రం చేత మనం మనిషి అనలేం. ఇప్పుడు ప్రాణులున్నాయి. ప్రాణులకు కూడా మనసు ఉంటుందండి. మనకు మనసు ఉంటుంది. కానీ వాటికి లేనిది మనకున్నది ఏంటి? బుద్ధి. ప్రాణులకు ఉండదు, మనకుంటుంది. కాబట్టి మనిషి అని చెప్పుకోవాలంటే మొదట బుద్ధి కూడా ఉండాలి. అప్పుడే స్పెసిఫిక్గా మనిషి అని చెప్పుకోగలం. తెలివితేటలు. అతను నేను ఇలా చేయాలి, ఇలా చేయగలను, కొన్ని ఐడియాస్ రావాలి. కాబట్టి బుద్ధి అనే దాన్ని లగ్నం ద్వారానే చూస్తాం. అన్నీ బాగానే ఉంది. బుద్ధి ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది. కానీ మనం ఏది నేర్చుకున్నామో అది స్టోర్ అవ్వాలిగా. చిత్తము అంటే స్టోరేజ్, లేకపోతే వేర్ హౌస్ అంటాం. మనం ఏదైనా మొబైల్ కొనాలంటే ఏం చేస్తాం? అయినంత ఎక్కువ మెమరీ ఉండాలి, ఎక్కువ ర్యామ్ ఉండాలి, ఎక్కువ స్టోరేజ్ ఉండాలి. ఎంత జీబీ? 32 జీబీ, 128 జీబీ, ఇలా మనం జీబీలో కొలుస్తాం కదా. ఎక్కువ ఉన్నట్టయితే అంత ఎక్కువ స్టోర్ చేసుకోగలను అని అర్థం. ఇక్కడ కూడా ఏంటంటే స్టోరేజ్ అనేది ఉంటుందండి మనిషికి. ప్రతి మనిషికి కూడా స్టోరేజ్ ఉంటుంది. దాన్ని మనం చిత్తము అంటాం. చిత్తం స్మరణ కారణం అంటాం. చిత్తంలో ఉంటేనే బయటకు వస్తుంది, లేకపోతే బయటికి రాదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సో చిత్తం గురించి, ఒక చిత్తం లేదనుకోండి ఉపయోగం లేదు. నేను బాగా మంచి మనస్సు ఉంది, నేను దేహదారుఢ్యం ఉంది, మంచి బుద్ధివంతుణ్ణి. ఖురాన్లో ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? నాకు తెలియదండి అంటాను. ఎందుకు? ఆ ఖురాన్లో ఉన్న విషయాలు నా తల్లో లేదు కాబట్టి. పుస్తకంలో ఉంటుంది, మస్తకంలో ఉండదు. అదే ఒక ఇమాముని తీసుకెళ్ళి, అయ్యా నాకు ఈ భగవద్గీతలో ఈ శ్లోకానికి అర్థం తెలియదంటే వాడు ఏం చేస్తాడు? నాకు తెలియదు బాబు అంటాడు. ఎందుకంటే వాడి వేరే హౌస్లో అది లేదు. మనం ఏది చదువుకుంటామో అదే మన చిత్తంలో ఉంటుంది. జీవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదేది ఎక్కువ ఇంప్రెషన్గా ఉంటుందో అతనికి దానంతా కూడా ఆటోమేటిక్గా స్టోర్ చేసుకుంటాడు. కంప్యూటర్కున్న స్టోరేజ్కి మనిషికున్న స్టోరేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, కంప్యూటర్ ఉన్నటువంటి స్టోరేజ్కి లిమిటేషన్ ఉంటుంది. మన బుద్ధిలో మన యొక్క స్టోరేజ్ చిత్తానికి లిమిటేషన్ ఉండదు. ఎన్నో జన్మల విషయాలన్నీ దాంట్లో స్టోర్ అయి ఉంటుంది, ఎక్స్టెండెడ్గా ఉంటుంది. కంప్యూటర్ స్టోరేజీ ఏమవుతుందంటే మీరు ఫైల్ని డిలీట్ చేయొచ్చు మీకు అక్కర్లేకపోతే. కానీ చిత్తంలో ఒకసారి నోట్ చేసామనుకోండి దాన్ని డిలీట్ చేయలేము. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా డీప్గా ప్రేమించి ఉంటాడు. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రేమించి ఉంటాడు. ఆ ఉన్నటువంటి ప్రతి ఒక్క మూమెంటు అతను స్టోర్ చేసుకుని దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్య ఏదో వైరం వచ్చి విడిపోయారు అనుకోండి, ఏమవుతుంది? ఇతను స్టోర్ చేసుకున్నవన్నీ కూడా ఇతను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అవుతుంది. ప్రేమలో ఉన్నప్పుడేమో గుర్తుంచుకోవాలనుకుంటాడు, అది చెడిపోయినప్పుడేమో దాన్ని మర్చిపోవాలనుకుంటాడు. కానీ ఈ యొక్క చిత్తంలో ఎరేస్ చేసే అవకాశం లేదు. ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అంతకన్నా లేదు. ఎందుకంటే ఈ జన్మ అయిపోయింది, వచ్చే జన్మలో ఇవి గుర్తుండవా అంటే ఖచ్చితంగా పోయిన జన్మది కూడా మనకు గుర్తుంటుంది, కానీ మనం రికాల్ చేసుకోవడానికి రాదు. కానీ కళలో రికాల్ చేసుకోవచ్చు, కళలో వస్తుంది. కానీ మనకేమీ అర్థం కాదు, ఏంది ఇవన్నీ, నేను ఇతన్ని ఎక్కడన్నా చూడలేదే, నేను ఈ సందర్భాన్ని ఈ సన్నివేశాన్ని ఎక్కడా చూడలేదు, అయినా నా కళ్ళలో ఎందుకు వచ్చిందబ్బా, నేను ఇంతవరకు దీని మొహం కూడా చూడలేదు అంటాం. ఎన్నో ప్లేసులు గుర్తుకొస్తాయి, కానీ ఈ జన్మది కాదు, పోయిన జన్మది అయి ఉంటాయి. సో ప్రతి జన్మది కూడా చిత్తంలో స్టోర్ చేయబడుతుంది. కొంతమందికి గత జన్మలో ఏం జరిగిందని గుర్తుంటుంది, చాలామందికి అది గుర్తుండదు. అంతే. ఇంతవరకు మనం జాతకం చూస్తే మనం చెప్పొచ్చు. ఇతని శరీరం గురించి చెప్పాలన్నా, అతని మనస్సు ఏ విధంగా పనిచేస్తుంది, అతని యొక్క బుద్ధిబలం ఏ విధంగా ఉంటుంది, చిత్తం గురించి ఏ విధంగా ఉంటే చెప్పొచ్చు. ఇక స్వభావము, ఎందుకంటే మనిషిని ఇంకా డీప్గా వెళ్ళామనుకోండి, ఈ శరీరం కావచ్చు, మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, చిత్తం కావచ్చు, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అండి. అవి తనంతటి తాను ఏం చేయవు, నేను చెప్పిన పని చేస్తాయి. చేయొచ్చు, చేయకపోవచ్చు. శరీరము నేను అవసరానికి నాకు అనుకూలంగా వాడుకుంటాను అంతే, కానీ అది చెప్పినట్టు నేను వినను. అది నా కంట్రోల్లో ఉండదు. బాడిగింట్లో ఎలా ఉంటుంది? బాడిగిల్లో నా ఇల్లు అంటాం, కానీ దాన్ని మనం ఏం మార్చుకోలేం. అందుకే శరీరాన్ని అద్దె కొంప అంటాం. మనస్సు, బుద్ధి, చిత్తం కూడా అంతే అండి. అద్దెకి తెచ్చుకున్నాం. నా మనస్సు నేను చెప్పిన మాట వింటుందా? వినదు కదా. నేను ఏది గుర్తుపెట్టుకోమంటే అది మర్చిపోతుంది, ఏది మర్చిపోవని చెప్తుందో అదే గుర్తుపెట్టుకుంటుంది. సో వేరే వాళ్ళ నుంచి పనిచేస్తుంది అది. ఊరికే దాని యొక్క ఎక్స్పీరియన్స్ నేను వాడుకోవచ్చు అంతే. కాబట్టి నిజంగా నేను అంటే ఏమో తెలుసుకోవాలంటే స్వభావము అంటాం. దీన్ని మీకు భగవద్గీతలో వస్తుంది.
భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభుః నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. సో మనిషికి, ప్రతి ఒక్క మనిషికి స్వభావం అనేది ఉంటుంది. భగవంతుడు మన చేత మంచి కానీ చెడు కానీ చేయించడు. మన స్వభావం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే మంచి చెడులు జరుగుతాయి. మనం చేసే మంచి పనులకి, చెడు పనులకి భగవంతుడు రెస్పాన్సిబుల్ కాదు. భగవంతుడు మన చేత మంచి పనులే చేయిస్తున్నాడు అనుకుంటే మంచి పనులే చేయించాలి. మరి చెడు పనులు ఎవరు చేయిస్తున్నారు? దానికేం వేరే వాడు ఎవరు లేరు. కాబట్టి ఇలాంటి తాత్విక విషయాలు వస్తాయి. సో నా గురించి డీప్గా నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, నా గమ్యస్థానం ఏంటి, ఇవన్నీ ఆధ్యాత్మికంలో వస్తాయి. వాటి గురించి చర్చించుకునేటప్పుడు కూడా జ్యోతిషంలో లగ్నాన్ని చూస్తాము. చివరిగా నేను అంటే ఏంటంటే నేనేం చేయట్లేదు, నాకు ఎలాంటి స్వాతంత్రము ఉండదు. చివరికి నాకు ఇలాంటి శరీరం కావాలి, నేను ఇలాంటి చోట పుట్టాలనేది కూడా నా చేతిలో ఉండదు. అవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? భగవంతుడి చేతిలో ఉంటాయి. చివరి అర్థంగా ఏమవుతుందంటే భగవంతుడు అంటే లగ్నమే. భగవంతుడి గురించి అధ్యయనం చేయాలన్నా కూడా లగ్నం ద్వారానే అధ్యయనం చేస్తాం. కానీ అంత ఇప్పుడు మనకు అంత తాత్వికంగా కోణంలో వెళ్ళడం వద్దు. మన జీవితంలో ఎవరైనా మనల్ని ఏమైనా అడిగారనుకోండి, అతను ఏ విధంగా ఉన్నాడు, మానసికంగా శారీరకంగా ఏ విధంగా ఉన్నాడంటే మనకు ఇవి తెలియాలి. సో శారీరకంగా ఏ విధంగా ఉన్నాడు అనేది చెప్పేస్తామండి. అతను ఈ విధంగా ఉంటాడు, లావుగా ఉంటాడు, సన్నగా ఉంటాడు చెప్పొచ్చు. మానసికంగా అతని లక్షణాలు ఏ విధంగా ఉంటాయని కూడా చెప్పాలి. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే ఎవరో జాతకం తీసుకొస్తాడు, మా అమ్మాయికి సంబంధం చూస్తున్నామండి, ఈ అబ్బాయి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి అంటాడు. గుణగణాలంటే ఏంటి? మనస్సు గురించి చెప్పడం అంతే. ప్రత్యేకంగా మనస్సు బాగుందనుకోండి గుణగణాలన్నీ బాగుంటాయి. మనస్సు గడ్డి తింది అంటాం కదా. సో మనస్సు చెడుగా ఉందనుకోండి అతను అన్ని చెడు పనులు చేస్తాడు. కాబట్టి మనస్సుని అలాంటి సందర్భంలో అధ్యయనం చేస్తాం. బుద్ధి ఎప్పుడు అధ్యయనం చేస్తాం? మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి, మా అబ్బాయి బుద్ధి ఎలా, అసలు అతను చేయగలడా, అతనికి ఎఫిషియన్సీ ఉందా, ఇలాంటివి తెలుసుకోవాలంటే బుద్ధి గురించి మనం అనలైజ్ చేయాలి. చిత్తం అంటే ఎప్పుడు అనలైజ్ చేస్తాం? ఇది ప్రస్తుతానికి అవసరం లేదు. అన్నీ 60 ఏళ్ల తర్వాత ఎందుకో అండి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదండి అంటూ ఉంటాడు. అప్పుడు చిత్తం గురించి చెప్పారు. జీవితంలో మనం అన్ని చెడు విషయాలని, మన కోరికలను ప్రేరేపించేవి అలాంటివే చిత్తంలో స్టోర్ చేస్తే 60 ఏళ్ల తర్వాత కూడా అవే బయటకు వస్తాయి. మన జీవితంలో ఏదైనా కొద్దిగా మంచి పనులు, ఒక భగవద్గీతలో కొన్ని వాక్యాలు కానీ, ఎవరితో అన్న మంచిగా సహవాసం చేసినవి కానీ స్టోర్ చేసుకుంటే అవి బయటకు వస్తాయి. మీరు మంచి చేసుకుంటే మంచిగా బయటకు వస్తుంది, చెడు చేసుకుంటే చెడు బయటకు వస్తుంది. సో ఎక్కువగా మంచి అంటే మన వాళ్ళు చెప్తారు కదా, మంచి వాళ్ళతోనే స్నేహం చేయండి, చెడు వాళ్ళతో సహవాసం చేయకండి. ఎందుకు చెప్తారంటే ఇవే. ఇది ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, 60 ఏళ్ల తర్వాత దీని ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు దుఃఖిస్తాం. అప్పుడు అన్ని కనపడిన జ్యోతిష్యులను అన్నీ పట్టుకుంటాం. అప్పుడు భగవంతుని గురించి స్టడీ చేయాలన్నా కూడా చిత్తంలో ఆల్రెడీ స్టోర్ చేశాం కదా, అవి మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. భగవంతుడిని స్టోర్ చేయడానికి కూడా మనకి స్పేస్ ఉండదు. కొన్ని ఫోటోలు డిలీట్ చేసినట్టు కెమెరాలో చిత్తంలో కొన్ని విషయాల్ని డిలీట్ చేయడం కుదరదు. అవి డెన్సిటీ బాగా బలంగా కూరుకుపోయింది అనుకోండి, దాన్ని డిలీట్ చేయలేము. మాటికి దాన్నే గుర్తు చేస్తూ ఉంటుంది. సో దీని గురించి మనం ముందుకి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మొదటిగా లగ్నము అంటే శరీరం తీసుకుందాం. సో శరీరం గురించి తెలుసుకోవాలి అంటే ఇది కూడా వివాహానికి సంబంధించి మా అమ్మాయికి ఎలాంటి భర్త వస్తాడండి, అతను తెల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, లావుగా ఉంటాడా, హ్యాండ్సమ్గా ఉంటాడా, కొద్దిగా వర్ణించండి అన్నట్టయితే అప్పుడు లగ్నాన్ని చూసి చెప్పచ్చు. అతడి జాతకాన్ని తీసుకొని, లేకపోతే అమ్మాయి జాతకం ద్వారా కూడా వచ్చేటటువంటి అబ్బాయి జాతకం ఏ విధంగా ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు. సో రూపము, అతని యొక్క అపీరెన్స్ ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క శారీరకమైనటువంటి ఆకృతి ఏ విధంగా ఉంటుందో చెప్తాం. అదేవిధంగా శక్తి, అతని యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇది ఎప్పుడు చూస్తామంటే పిల్లవాడు పుట్టుంటాడండి. అప్పుడే అబ్బాయి పిల్లవాడు పుట్టగానే జ్యోతిష్యుడు జరిగి ఇలా పుట్టాడండి, ఈ టైంలో పుట్టాడండి, కొద్దిగా జాతకం చూసి చెప్పండి ఏ విధంగా ఉంది అంటే హెల్త్ ఏ విధంగా ఉంది, అతని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి. సో శారీరకమైనటువంటి ఎనర్జీ ఈ ప్రకృతిని తట్టుకోగలదా, ప్రకృతికి అనుగుణంగా శరీరము తన శక్తిని మార్చుకుంటుందా, దీనే మనం ఆంగ్ల భాషలో ఇమ్యూనిటీ పవర్, రెసిస్టివిటీ పవర్ అంటాం. శక్తి ఉండదు, రోగ నిరోధక శక్తి అంటాం. ప్రపంచంలో ఎలాంటి సమస్య ఎదురైనా కూడా తన శరీరం తట్టుకొని నిలబడగలదా అనే దానికి శక్తి, దాన్ని లగ్నం ద్వారానే చూస్తాం. మన ఎవరన్నా పిల్లవాడు పుట్టినా, ఒక అబ్బాయి అతని యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉందని తెలుసుకోవాలన్నా
లగ్నాన్ని చూస్తాము. ముఖ్యంగా ఆరోగ్యం అండి. ఆరోగ్యము, రోగము రెండు వేరండి. చాలామంది రెండుటిని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఆరోగ్యము అంటే లగ్నాన్ని చూస్తాము, రోగము అంటే 6వ ఇంటిని చూస్తాం. రోగం అంటే చెడు చేసేది, మన శరీరాన్ని పాడు చేసే క్రమాన్ని రోగం అంటాం. ఆరోగ్యం అంటే ఏంటి? మనల్ని ప్రకృతి నుంచి ఎలాంటి ఎదురుదాడి ఎదురైనా కూడా విత్స్టాండ్ అవ్వాలి, నిలబడగలిగేటటువంటి శక్తిని మనం ఏమంటాం? ఆరోగ్యము అంటాము. సంస్కృతంలో అరోగహ అంటారు. అరోగహ అంటే రోగము లేకుండుట, ఎలాంటి రోగము మన పైన శరీరం పైన ప్రభావము చూపకుండుట. దీని ద్వారానే ఆరోగ్యము అనేటటువంటి పదం పుట్టుకొచ్చింది. సో ఆరోగ్యం బాగుండాలి, ఇదంతా కూడా మనం శరీరంతో చూస్తాము. నెక్స్ట్ ఏంటంటే మనస్సు అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శరీరం ఏముందండి, మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు, మన చేతిలో ఉంటుంది. కానీ మనస్సు అనేది మనం చెప్పిన మాట వినదు. శరీరమేమో కొంతకాలం మనం చెప్పిన మాట వింటుందండి. అట్లీస్ట్ ఒక 45 ఏళ్ల వరకు ఎలాంటి యాక్సిడెంట్లు, కర్మ గట్ట జరగకపోతే మనం చెప్పినట్టు వింటుంది. ఒక 60 సంవత్సరాలు వచ్చిందనుకోండి, మనం చెప్పినట్లు శరీరం వినదు. ఓన్లండి బాల్యంలో, చదువుకునే దశలో కానీ, కొద్దిగా యుక్త వయసులో యువకుడి దశలో ఉన్నప్పుడు కానీ అంతవరకైనా వింటుంది కదా ఈ శరీరము. కానీ మనస్సు ఉంది చూసారా, ఇది ఖచ్చితంగా సరిగ్గా ట్రైన్ చేయకపోతే ఖచ్చితంగా అది మన మాట వినదు. మనం ప్రపంచంతో 80% వ్యవహారాలు చేసేది మనస్సుతోనే, శరీరంతో కాదు. మనకు డబ్బు కావాలి. డబ్బు దేనికోసం? మన కోరికలను తీర్చుకోవడానికి. కోరికలు తీర్చుకోవాలంటే కొన్నిటికి మనస్సు సహకరించాలి. లేకపోతే ఏమవుతుందంటే దేన్నైతే కోరుకుంటుందో దాన్నే మళ్ళీ వద్దని చెప్తుంది మనస్సు. ఎమోషనల్ నేచర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక అమ్మాయిని 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రేమిస్తాడండి. చాలా గాఢమైన ప్రేమ, ఒక్కరిని వదిలే ఒకరు ఉండరు. ఇష్టాలు అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. చెప్పాలంటే ఒక రొమాంటిక్ సినిమాలో ఒక 4-5 తీయచ్చు వాళ్ళ యొక్క జీవిత చరిత్రను బట్టి. అలాంటి బంధం ఉంటుంది. పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వేరే వేరే కారణాల రీత్యా ఒకరి ఆలోచన ధోరణి, ఒకరి యాటిట్యూడ్ ఇంకొకరికి విసుగు చెందిస్తుంది. ఏమనిపిస్తుంది? వద్దురా నాయన, ఎవడు కనిపెట్టాడో ఈ పెళ్ళి, కానీ ఎందుకు వచ్చిన కర్మ, హ్యాపీగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని, ఎక్కడి నుంచో వచ్చింది. ఒకప్పుడు ప్రేమ ఏమవుతుంది? వరంగా భావిస్తాడు, అమృతంగా భావిస్తాడు. తర్వాత ప్రేమ అనేది ఒక రోగంగా భావిస్తాడు. ఎప్పుడు పోతుందా అనిపిస్తుంది. ప్రేమలన్నీ కూడా పెళ్లి తర్వాత ఉంటాయని చెప్పలేము చాలా మట్టుకు. సో కాబట్టి అప్పుడేమనిపిస్తుంది? వద్దనిపిస్తుంది. ఒక సమయంలో కావాలనిపించింది, ఇంకొక సమయంలో వద్దనిపిస్తుంది. ఇది మనస్సుకున్నటువంటి క్వాలిటీ, ఎమోషనల్ నేచర్ ఉంటుంది. కాబట్టి మనస్సును బాగా అర్థం చేసుకోవాలి. మనస్సు ఎమోషనల్ నేచర్ ఎంత ఉంది, ఆకర్షణ మరియు విరక్తి, ఈ స్థితి ఆ యొక్క జాతకాన్ని బట్టి వాడికి ఏ లెవెల్లో ఉంది, స్థిరంగా నిలబడగలడా, ఒకే మెంటల్ స్టెబిలిటీ ఉంటుందా, ఇదన్నీ కూడా పెళ్లి సమయంలో చూస్తాం. వచ్చేటటువంటి అబ్బాయికి మెంటల్ స్టెబిలిటీ ఉంటుందా, ఇప్పుడేమో మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి అని చేసుకుని పెళ్లి తర్వాత నాకు అక్కర్లేదండి విడాకులు ఇచ్చేస్తున్నాను అంటాడా, స్టేబుల్గా ఉంటాడా? అమ్మా నాన్న అయితే భరిస్తారు. అమ్మా నాన్న తిట్టినా ఏం చేసినా కూడా ఎట్లాగైనా నువ్వు మా కొడుకు కాకుండా పోతావా అని వాళ్ళు సర్దుకుపోతారు. చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఎందుకు సర్దుకుపోతారు? నాకు అక్కర్లేదంటారు ఒకేసారి. మన పిల్లవాడు ఏదైనా ఒక కోర్స్ చేస్తాడు, నేను ఆ కోర్స్ మా ఫ్రెండ్స్ అంతా ఆ కోర్సే చేయాలనుకుంటున్నారు, నేను ఆ కోర్సే చేస్తాను. కోర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇది చాలా కష్టంగా ఉంది నాన్న, నాకు ఈ కోర్స్ అక్కర్లేదు, నేను మానేస్తున్నాను, ఇంకో కోర్స్ చేరుతానంటాడు. సో స్టెబిలిటీ ఉండదు. సో జాతకాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులను గైడ్ చేయడానికి ఇది చాలా అవసరం. తర్వాత మనస్సు, అది దాన్నే మాయ అంటాం. ఏది కావాలంటుందో అది వద్దంటుంది, ఏది వద్దని ప్రారంభంలో ఉంటుందో మళ్ళీ అదే కావాలంటుంది. సో ఈ మాయను అర్థం చేసుకోవాలి. అందుకని మన వ్యవహారంలో అందుకే అంటాం అధిభూత విజ్ఞానము, అధ్యాత్మ విజ్ఞానం అంటాం. అధ్యాత్మ విజ్ఞానం అంటే ఏదో దేవుడు, ఉపనిషత్తులు, ఈ యొక్క ప్రవచనాలు అనుకోకండి. అధ్యాత్మ విజ్ఞానము అంటే మనస్సు గురించి తెలుసుకునేవి, మనస్సును ప్రభావితం చేసేది అని అర్థం. ఈ కాలంలో ఉన్నటువంటి ప్రవచనాలు మనస్సును ఏం ప్రభావితం చేయదు. 1 గంట సేపు ఆ మాయలో కూర్చోబెడుతుంది. తర్వాత ఈ గరికపాటి ప్రసంగమో, చాగంటి గారి ప్రసంగమో అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ఫోనో ఏదో కట్టేసాం అనుకోండి, మళ్ళీ మన ప్రపంచానికి మనం దిగిపోతాం. మనసునేం మార్చదు.
కొద్దిసేపు ఉంటుంది. మార్చాలంటే దానికి వేరు వేరు క్రైటీరియాస్ ఉన్నాయి. కాబట్టి నిజంగా అధ్యాత్మం అంటే ఏంటంటే మనస్సును మార్చడం. మనస్సును మార్చామనుకోండి అన్నీ మారిపోతాయండి. నిజంగా స్వర్గ సుఖాలు మనం తేకపోయినా కూడా మనసు మారిపోయిందనుకోండి, మనం ఆ స్వర్గ సుఖాలు ఏ విధంగా అలాగే మనం ఫీల్ అవుతాం. సో వీటి గురించి కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత బుద్ధి అండి. బుద్ధి అనేది చాలా అవసరం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి బుద్ధి కావాలండి. బుద్ధి సరిగా నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, మనసు ఏం చేస్తుందండి, అది నిర్ణయం చేయదు. చూసిందన్నీ కావాలి అంటుంది. కానీ చూసిందంతా మనం తీసుకోలేంగా. ఏ అమ్మాయిని చూసినా ఏ అమ్మాయి నాకు ఇష్టం అనిపిస్తుంది. కానీ ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోగలం, అందరినీ ఎక్కడ పెళ్లి చేసుకుంటాం? ముస్లింలో కూడా వాళ్ళకు నియమాలు ఉన్నాయి. నువ్వు అందరినీ ఎంతమందిని పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళని పోషించేటటువంటి సత్తా నీకు ఉన్నట్టయితే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే చేసుకోవడానికి వాళ్ళ దాంట్లో కూడా రూల్స్ లేవు. మన హిందూ ధర్మంలో కూడా ఉంది. మనకు శక్తి, ఓపిక, కోరిక, తీరిక అన్నీ ఉన్నట్టయితే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి మన యొక్క రాజనీతి ప్రకారం మనం ఒకరికి లిమిట్ చేసుకోవాలి. రెండవ అమ్మాయిని చేసుకోవాలంటే మొదటి అమ్మాయి యొక్క కన్సెంట్ కావాలి, లేకపోతే డైవర్స్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనస్సు ఏం చేస్తుంది, నిర్ణయం తీసుకోదు. నిర్ణయం తీసుకునేది బుద్ధే. కాబట్టి జీవితంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే బుద్ధి బాగుండాలి. ఆ బుద్ధి జాతకంలో బాగుందా లేదని చూస్తాం. ఒకవేళ బుద్ధి బాగోలేదు అనుకోండి, తల్లిదండ్రులకు చెప్తాం, ఇతని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి చెడ్డ చూడాల్సి ఉంటుందని చెప్పాలి. ఒక్కోసారి భార్యకు ఉండకపోవచ్చు, భర్తకు చెప్పాలి. భర్తకు ఉండకపోవచ్చు, భార్యకు చెప్పాలి. సో ఈ విధంగా బుద్ధిని గురించి చెప్పాల్సి వస్తుంది. తర్వాత చివరిగా చిత్తము. మనం చెప్పుకున్నాం కదా, పూర్వ సంస్కారాల భండాగారము, వేర్ హౌస్. మనలో ఏవి ఇంప్రెషన్స్ కావచ్చు, మనం చూసినటువంటి సీనరీస్ కావచ్చు, ఇంప్రెషన్స్, స్కిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకుంటుందండి. మీకు కంప్యూటర్లో ఏ విధంగా స్టోర్ చేసుకోబడుతుందో అదే విధంగా ఇందులో స్టోర్ చేసుకోబడుతుంది. మనం చూడండి, 10x5 ఎంత అవుతుంది అని అన్నాం అనుకోండి, ఏం చెప్తాం? 50 అని ఇమీడియట్లీ చెప్పేస్తాం. 232x546 ఎంత అండి అని అడగండి, ఏం చెప్తారు? చెప్పలేము. దానికి మనం చేయాలంటే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక పేపరు పెన్ను కావాలి. అందులో వేసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే పేపరు పెన్ను పైన స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందా? సో అలా స్టోర్ చేసుకోవడానికి మనకేం కావాలి? పేపర్ కావాలి. అదేవిధంగా మనం ఏదైనా పని చేయాలంటే మొదట స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుండా పని అవ్వదు. మీరు కంప్యూటర్ తీసుకోండి, ర్యామ్ అనే ఒకటి ఉంటుందండి. దాంట్లో మనం ఏం స్టోర్ చెయ్యం. మీరు కంప్యూటర్ ఆన్ చేస్తేనే అందులో స్క్రీన్ పైన అంతా కనిపిస్తుంది. స్క్రీన్ పైన మనకి ఏదైనా మొబైల్ స్క్రీన్ కావచ్చు, కంప్యూటర్ స్క్రీన్ పైన కావచ్చు, కనిపిస్తోంది అంటే ర్యామ్లో స్టోర్ చేయబడింది అని అర్థం. ఇక్కడ అంతే. మనసు పనిచేయాలన్నా ఏదైనా ముందు స్టోర్ చేయాలి. స్టోర్ చేయకుండా మీకు కనిపించదు. అందుకే చిత్తం స్మరణ కారణం అంటాము. చిత్తంలో స్టోర్ చేయబడిందే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఒకసారి స్టోర్ చేసేసామనుకోండి, మనం చాలా కష్టపడాలి. అందుకే స్టోర్ చేసే ముందే మనం ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే, పుస్తకాన్ని ఎంతసేపు స్టడీ చేసినా కూడా ఆ పుస్తకంలో ఉన్న విషయాలు స్టోర్ అవ్వదు. మన జీవితంలో మనకు అక్కర్లేని విషయాలు ఏదైతే ఉంటాయో, మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఏవైతే ఉంటాయో, అది ఖచ్చితంగా స్టోర్ అయిపోతుంది. దాన్ని మనం డిలీట్ చేయలేం. కాకపోతే అంతకన్నా ఎక్కువ విషయాన్ని మనం స్టోర్ చేసినట్టయితే ఓవర్ రైట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అందుకే చూడండి, కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్తుంది. ప్రేమలు, ఈ వ్యవహారాలన్నీ కూడా ఆ క్షణానికి చాలా ఇబ్బంది పెడతాయి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలా వదిలేసామనుకోండి, ఆ విషయాలు ఒకవేళ మనల్ని గుర్తు చేసినా కూడా మనలో రియాక్షన్ ఏమి ఉండదు. 15 ఏళ్ల కింద ఎవరైనా అమ్మాయిని ప్రేమించామనుకోండి, తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు గుర్తొచ్చినా కూడా నవ్వుకుంటాం. ఓరే చిన్నపిల్ల, మనము అలా చేసాంరా, నవ్వుకుంటాం. అదే మనల్ని ఇబ్బంది పెట్టదు. కాలమే మంచి దివ్య ఔషధం. ఏమవుతుందంటే, కాలంకి వెళ్ళే క్రమేణా డెన్సిటీ తగ్గిపోతుందండి. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. లేదా సత్వరమే చేయాలంటే దానికన్నా ఇంకా మంచిది ఓవర్ రైట్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఒక అమ్మాయిని ప్రేమించాలి. ఇదేందుకు చెప్తున్నానంటే, మీ అందరూ కూడా అర్థం చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి పదే దాన్ని చెప్తున్నాను. ఒక అమ్మాయిని ప్రేమించాం, లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించాం. అమ్మాయి అయితే అబ్బాయిని ప్రేమిస్తాం. సో ప్రేమించిన తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత
అమ్మాయో అబ్బాయో హ్యాండ్ ఇచ్చాడు అనుకుంది. ఏమవుతుంది? చాలా దుఃఖం ఇస్తుంది. ఆ నొప్పి తగ్గాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అలా కాకుండా ఇమ్మీడియేట్‌గా తగ్గాలని ఏం చేయాలి? సో, ఆమె కన్నా ఎక్కువ గుణగణాలు, ఎక్కువ అందచందాలు, ఎక్కువగా బాగుండే అమ్మాయి మీకు దొరికిందనుకోండి, ఇంతకుముందు లవ్ చేసిన అమ్మాయి యొక్క విషయాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. రీప్లేస్ చేసేస్తుంది. దానికన్నా బాగుండాలి. లేదా అంతకన్నా కొద్దిగా తక్కువ ఉందనుకోండి, ఈ అమ్మాయి కన్నా ఆ అమ్మాయి బాగుంది కదా అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. సో, అలాగే మన ఏదైనా ఒక చిన్న సమస్య మన యొక్క చెడు విషయాలు కానీ ఏదైనా మన చిత్తంలో స్టోర్ చేసుకున్నామనుకోండి, దాన్ని ఓవర్ రైట్ చేయాలంటే దానికన్నా ఎక్కువ డెన్సిటీ ఉన్న విషయం కలగాలి. చాలా ఎక్కువ ప్రయత్నం చేయాలి. అందుకే కొన్ని కొన్ని చెడు విషయాలు మనల్ని మానసికంగా సమస్యలకు గురి చేసి సతమతం చేస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలి అంటే అంతకన్నా మంచి విషయాన్ని మనం స్టోర్ చేయాలి. చాలా మటుకు మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, భగవంతుడిని స్మరించు, భగవంతుడి గుడికి వెళ్ళిరా. ఎందుకంటే భగవంతుడు ఈజ్ ఎ సుప్రీం. దానికన్నా క్వాలిటీ ఉన్నవాడు ఎవరు లేరు. అందుకే భగవంతుని స్మరణ చేయి, ప్రార్థించు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, అది ఒకసారి రీప్లేస్ అయిపోయింది అనుకోండి, పాతవి మనకేమి ఇబ్బంది పెట్టవు. కాబట్టి స్మృతి చేసేవి, అహంకారం యొక్క బీజాలు నాటేవి, ఏదైనా ఒక కర్మ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అది గుర్తు చేస్తూ ఉంటుందండి ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి మనం ఏదైనా స్టోర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చెడు విషయాలు ఎక్కువ చూడకు, చెడు విషయాలపైకి వెళ్ళకు. ఒకసారి ఇది వచ్చిందనుకోండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చెడు విషయాలను పెంతగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టులు స్టోర్ చేసినట్టు దాన్ని స్టోర్ చేయాల్సిన, ఒక్కసారి మీరు చూసినా కూడా స్టోర్ అయిపోతుంది. కానీ మంచి విషయాలు ఎన్నిసార్లు చదివినా స్టోర్ అవ్వదు. భగవద్గీతలో ఉన్న శ్లోకాలు మీరు ఎంతైనా స్టోర్ చేయండి, చాలా తల ప్రాణం తోక్కొస్తుంది. అదే సినిమాలో ఏదో ఒక సన్నివేశం, ఏదో ఒక మూవీ, అందులో ఒక హర్రర్కి సంబంధించిన సీను మీరు చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. అది ప్రకృతికి ఒక సమాజానికి భిన్నంగా నడిచేటటువంటి కొన్ని ఉంటాయి కదా, ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతాయి. దాన్ని ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట. కాబట్టి చిత్తం గురించి కూడా మనం లగ్నం ద్వారానే తెలుసుకోవాలి. ఒక మనిషి అంటే శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ నాలుగిటిని చూడాలి. ప్రతి ఒక్కడికి డబ్బు కావాలి, బాగానే ఉంది. డబ్బు కరెన్సీ నోట్ చూస్తున్నప్పుడు శరీరం ఒక రకంగా ఉంటుంది. అది మనకు నిజంగా తృప్తినిచ్చేటప్పుడు, అనుభవించినప్పుడు, మనం దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసినప్పుడు, బుద్ధి బలంతో సద్వినియోగం చేసినప్పుడు, ఆ డబ్బును వాడిన తర్వాత మనం కొన్ని సుఖాలు పొందుతాం కదండి. ఆ సుఖాలు ఎక్కడ స్టోర్ అవుతాయి? చిత్తంలో స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయిన విషయాల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి డబ్బును సరిగ్గా ఖర్చు పెట్టామనుకోండి, దాని నుంచి వచ్చినటువంటి అవుట్కమ్, ఇంప్రెషన్స్ ఏదైతే ఉంటాయో చిత్తంలో చాలా మంచిగా ఉందనుకోండి, ఆ డబ్బు వల్ల మీకు చాలా సంతోషం వస్తుంది. ఆ డబ్బు వల్ల మీకు ఏమైనా మీరు ఆ సమయానికి ఏదో సుఖాని కోసం ఖర్చు పెట్టేస్తాం. కానీ చిత్తంలో బ్యాడ్ ఇంప్రెషన్స్ లోడ్ అయ్యాయి అనుకోండి, అది జీవన పర్యంతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది చాలా సంబంధించిన విషయాలు. సో ఇవన్నీ కూడా మన లగ్నంలో నేను అనేదానికి ఈ 4 పాత్ర ఉంటుంది. మనిషికి సమస్యలు వచ్చేది ఎలా వస్తుందంటే, వీటి యొక్క చిత్తము, మనసు, బుద్ధి, శరీరము, వీటిలో ఏవైనా సమన్వయం లోపించినట్టయితే మనిషికి సమస్యలు వస్తాయి. అందరికీ అంతే. ఏ మనిషికైనా సమస్యలు రావడానికి మూల కారణం ఇదే. రీజన్స్ వేరు ఉండొచ్చు. ఒకరికి విద్యలో ఉండొచ్చు, ఇంకొకరికి ఉద్యోగంలో సమస్యలు, ఒకరికి వివాహంలో సమస్యలు, ఇంకొకరికి సంతానము, డబ్బు, రోగము, కారణాలు వేరు అవ్వచ్చు. కానీ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది. సో సమస్యలు ఎలా వస్తాయంటే, మనిషికి శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము. శరీరం ఏం చేస్తుంది? ఈ హోల్ సిస్టమ్, మనస్సు, బుద్ధి, చిత్తము పనిచేయడానికి మీ యొక్క హార్డ్వేర్ యూనిట్ అనమాట. కంప్యూటర్ లాగా తీసుకుంటే హార్డ్వేర్ యూనిట్. మనస్సు, బుద్ధి, చిత్తం అనేది ఇదంతా కూడా కలిసి ఒకటే ఉంటుందండి. బట్ ఫంక్షనింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. జాతకంలో ఏం చేస్తాం? సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అబ్బాయి ఒక ఎగ్జామినేషన్ రాయాలి, బాగా చదువుకున్నాడు, 1 సంవత్సరం రోజు టీచర్ చెప్పింది చదువుకున్నాడు. ఎగ్జామినేషన్ రోజు వచ్చింది, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే 4 కాంట్రిబ్యూషన్ ఉండాలి.
ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి? ముందు చదివి ఉండాలా? పుస్తకంలో ఉన్న విషయాలు మస్తకంలో స్టోర్ చేసుకొని ఉండాలి. దాన్ని ఏమంటాం? జ్ఞానము అంటాం. స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది? చిత్తంలో జరుగుతుంది. ఆ చిత్తానికి కారకుడు ఎవరు? గురువు. గురువు బాగున్నాడు అనుకోండి, వీరు చదువుకొని స్టోరేజ్ చేయడం బాగానే ఉంటుంది, లేకపోతే స్టోర్ చేసుకోవడం ఉండదు. కొన్ని సందర్భాల్లో బాగా చదువు ఉంటామండి, దానిలో స్టోరేజ్ అయి ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ టైంలో ఏమవుతుంది? ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ అని గుర్తుండదు, వాడికి కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ ప్రశ్నకు ఈ ఆన్సర్ రాయాలా, ఇంకో ఆన్సర్ రాయాలా? లేకపోతే ఆ ప్రశ్న దీనికి చదివాను నిన్న మార్నింగే చదివాను, గుర్తుపెట్టుకున్నాను, గుర్తు రావడం లేదు, తల బాదుకుంటూ ఉంటాడు, పెన్నుని తలకేసి గీసుకుంటూ ఉంటాడు. ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చేసిన తర్వాత బయటికి 2 అడుగులు వేస్తాడు, ఈ ప్రశ్నకు అది ఆన్సర్ కదా అని అప్పుడు ఫ్లాష్ అవుతుంది. ఏంటి ఉపయోగం? అంటే ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేయదు. అది ఎక్కడ లోపమిస్తుంది? బుద్ధి లోపము. ఒక్కసారి బుద్ధి లేటుగా ఆన్సర్ ఇచ్చిందనుకోండి, చేయాల్సిన పని చేయడం కుదరదు, డెసిషన్ తీసేసుకుంటాం. కాబట్టి బుద్ధి కారకుడు ఎవరు? బుధుడు. సో జాతకంలో బుధుడు బాగుండాలి. తర్వాత ఆసక్తి ఉండాలండి. అన్నీ బాగానే ఉంది, ఎగ్జామినేషన్ ఉంది, చిత్తము చదువుకున్నాము, ఫస్ట్ ఎగ్జామినేషన్ రాయాలని కానీ, ఇవాళ ఎగ్జామినేషన్ ఉంది దానికి అటెండ్ అవ్వాలని కానీ గుర్తుండాలి కదా, ఆసక్తి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ప్రతి సంవత్సరం ఎగ్జామినేషన్స్ వస్తూ ఉంటాయి, రెగ్యులర్ ఎగ్జామ్స్ వస్తాయి, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, వీడికి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా రాయడానికి. సో రాయడము ఫెయిల్ అవ్వడం. ఎందుకంటే ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి ఉంటేనే చదువుకోగలడు, ఆసక్తి ఉంటేనే ఎగ్జామినేషన్లో ఏ ప్రశ్నకు ఏది రాయాలని తెలుస్తుంది. సో మనస్సు అనేది అన్నిటికన్నా ప్రధానమైనది. ఉత్సాహము లేకపోతే ఏ పని చేయలేం. ఎంత బుద్ధివంతుడైనా కావచ్చు, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా కావచ్చు, అతనికి ఆసక్తి ఉండదు. అజామిళోపాఖ్యానం మీరు చూసినట్టయితే, అజామిళుడికి తెలియని విద్య ఉందా? అజామిళుడు ఎంతో బుద్ధివంతుడు, కానీ ఏమైంది? ఆసక్తి లేదంతే. ఏదో ఒక బలహీనమైన క్షణంలో ఒక స్త్రీని చూసి ఆమెకు లోబడిపోతాడు, ఎందుకంటే ఆమెపైన ఆసక్తి కలిగింది. ధర్మరహితుడిగా ఉండాలి, భార్యా పిల్లలు నాకు ఉన్నారు, వాళ్ళ యోగక్షేమం చూడాలి, ధర్మాన్ని కాపాడాలి, అవన్నీ తెలుసు, కానీ ఆసక్తి లేదు. కాబట్టి మనస్సు అనేది బాగుండాలి. తర్వాత అన్నీ బాగున్నా కూడా ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి. మనం ఎంత బాగా చదువుకున్నా, ఎంత బాగా ప్రిపేర్ అయినా, బుద్ధి బాగున్నా, ఇప్పుడిప్పుడు ఎగ్జామ్ రాసినా రాయగలిగే శక్తి ఉన్నా, శరీరం వీక్ అయిపోయి ఇంట్లో పడుకున్నాం అనుకోండి, మనకు ఇవన్నీ బాగున్నా కూడా మనం ఏం చేయలేము. ఎగ్జామినేషన్ రోజు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఇంట్లో ఉండాలంతే, నాకు అన్నీ వచ్చు, కానీ రాయలేని స్థితిలో ఉంటాం మనం. కాబట్టి శరీరము బాగుండాలి. ఈ 4 ఏదైనా ఒకటి లోపం జరిగినా కూడా సమస్య అనేది పెద్దదవుతుంది. అప్పుడేం చేయాలి? దాన్ని సమన్వయం చేయాలి. శరీరానికి ఇబ్బంది కలిగింది అనుకోండి, డాక్టర్ ఉంటాడండి, సో డాక్టర్తో మనం చేసుకోవచ్చు, వైద్యం చేసుకోవచ్చు. మనస్సుకి ఇబ్బంది కలిగింది అనుకోండి, దానికి డాక్టర్ ఉంటాడండి, సైకాలజిస్ట్ ఉంటాడు, సైక్రియాటిస్ట్, లేకపోతే మన భాషలో చెప్పాలంటే జ్యోతిష్యుడో పురోహితుడో ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారంటే, నువ్వేం భయపడకు, భగవంతుడు అనుగ్రహం దొరుకుతుంది, నువ్వు వెళ్ళు. డాక్టర్ దగ్గర శతస్కోప్ ఉంటుంది, జ్యోతిష్యుడి దగ్గర హరోస్కోప్ ఉంటుంది. కాబట్టి మానసికమైన సమస్య ఉంటే జ్యోతిష్యుడు పౌరోహితుడు ఇతను బాగు చేయగలడు. బుద్ధి సమస్య వచ్చిందనుకోండి, ఇక్కడ కొద్ది సమస్య. మనస్సుకు సమస్య వస్తే మీకు మార్గం ఉందండి, బుద్ధికి సమస్య వచ్చిందనుకోండి మార్గం ఉండదండి. సో ఎంత కొట్టుమెట్టాడినా చాలా కష్టం. అందుకే బుద్ధి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. బుద్ధి వీక్ అయినా ఎవరైనా చెప్పిన మాట వింటే ఏమైనా చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. నేను ఎవరు చెప్పినా వినను అన్నవాడికి మీరు వాడిని సమస్యని ఎలా దిద్దగలరు? దిద్దలేరు. మీరేం చెప్పినా కూడా నేను వినను. దుర్యోధనుడు అంటాడు కదా, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. నాకు ఇది ధర్మం కాదని తెలుసు, కానీ నేను ఇదే చేస్తాను. కానీ నాకు అధర్మం చెయ్యకూడదని తెలుసు, కానీ చేస్తాను. ఇది ధర్మం చెయ్యాలని తెలుసు, కానీ నేను చెయ్యను. ఇలాంటి వాడికి మీరేం చెప్తారు? అలాంటి వాడిని వదిలేయడం తప్ప ఇంకేం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మెంటల్ డౌట్ హ్యాజ్ ఎ సొల్యూషన్, బట్ ఇంటలెక్చువల్ డౌట్ హ్యాజ్ నో సొల్యూషన్. సో బుద్ధి కానీ లోపించింది అనుకోండి, అలాంటి వాడికి మనం ఎలాంటి సలహాలను ఇవ్వలేము. సో జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా చాలామంది
మానసిక సమస్యల నుంచి జ్యోతిష్యుడి దగ్గరికి వస్తారు. బౌద్ధికమైనటువంటి సమస్య ఉన్నవాడు జ్యోతిష్యుడి దగ్గరికి తప్పకుండా రాడు. అతను దేవుడి దగ్గరికి వెళ్ళడు, జ్యోతిష్యుడి దగ్గరికి రాడు, పౌరోహితుడి దగ్గరికి రాడు. అందరితో అతను సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా నాస్తికుడు అని చెప్తాడు. అతనే నమ్ముకోడు, ఎవరిని నమ్మడు. అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఇక చిత్తం బాగుందనుకోండి, మంచి పనులే చేస్తాం. చిత్తం చెడింది అనుకోండి, తాను అనుకున్నదే వేదం. కాబట్టి అలాంటి చెడు పనులే చేసుకుంటూ పోతాడు. మొదటి 2 సమస్యలకు సొల్యూషన్ ఉంది, చివరి 2 సమస్యలకు సొల్యూషన్ లేదు. మనం భగవంతుని వేడుకోవాల్సింది తప్ప. భగవంతుని వేడుకోవాలన్నా కూడా అహంకారం అనేది ఒకటి అడ్డొస్తుంది. సో ఇది అది మనం ముందు ప్రశ్నలకు వెళ్ళినప్పుడు చూద్దాం. కాబట్టి ఈ 4టిని మీరు చూడాలంటే లగ్నము ద్వారానే చూడాలి. సో ఇందులో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే మనస్సు, బుద్ధి ఎక్కువగా చూస్తామండి. శరీరం ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శారీరకమైనటువంటి సమస్యలు వస్తే మన దగ్గరికి ఎవరు రారు. మొదట డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఏమైనా కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారనుకోండి, తర్వాత జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి ఏమండి ఈ రోగం వచ్చింది, తగ్గుతుందా లేదా అని అడుగుతాడు మనల్ని. కాబట్టి డైరెక్ట్గా ఏం రాదు. ఇక మనం వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనస్సు, బుద్ధి, వీటికి సమన్వయ లోపం వల్ల వచ్చేటటువంటి సమస్యలే అన్నీ. చిత్తం లేదనుకోండి, మనం చదువుకోలేదనుకోండి, ఏం పర్లేదు, పక్కవాడు చదువుకుంటే చాలండి. మనం బాగా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వకపోయినా కూడా బాగా ప్రిపేర్ అయినటువంటి వాడు మన పక్కలో పడితే చాలు, వాడిని చూసి ఏదో అడిగి ఆబ్జెక్టివ్ టైప్ ఏదో ఒకటి రాసి పాస్ అన్న అయిపోవచ్చు. ఇక బుద్ధి అంతే, మన బుద్ధి పనిచేయకపోతే వేరే వాడిని రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ నేను ఎవరి మాట వినలేదనుకోండి, నీకు చెప్తానన్నా కూడా ఎవరు చేయరు. మీరు ఇంట్లో ఆడవాళ్ళు తీసుకోండి, ఒక చీరను సెలెక్ట్ చేయాలంటే 10 మందిని తీసుకెళ్తారు. అయ్యో నాకు సెలెక్ట్ చేయడం రాదండి, మీరు వచ్చి నాకు సెలెక్ట్ చేసి పెట్టండి అంటాడు. అక్కడ చూసినవన్నీ బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఏ తీసుకురావాలో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తారు, ఈమె రంగుకి ఏ చీర నచ్చుతుంది, ఈ డిజైన్ దీంట్లో ఉందా, ఈ కలర్ దాంట్లో ఉందా, అన్నీ వేసి రేట్లు తగ్గించి ఆ చీరను పట్టుకుని చూసి చివరికి ఒక చీరను సెలెక్ట్ చేసుకొస్తారు. ఆ బుద్ధి ఎవరికో ఒకరికో ఉంటుంది, పర్లేదు, ఎవరో ఒకరికి బుద్ధి ఉన్న వాళ్ళ మనతో పాటు ఉంటే చాలు. కానీ జీవితంతా మనకు ఉంటారుగా, మనకంటూ కొద్దిగా బుద్ధి ఉంటే చాలా మంచిది, జీవితంలో సేఫ్ అవుతాం. లేకపోయినా కూడా బుద్ధి ఉన్న వాళ్ళ భార్యనో భర్తనో అయ్యి వాళ్ళు మన మాట వింటే అది ఇంకా సంతోషం. ఇక మానసికమైన సమస్యలకి పెద్దగా ఇబ్బంది లేదండి, దాన్ని జ్యోతిష్యుడు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నువ్వు ఇలా కాదా, ఇలా చేయమంటే ఖచ్చితంగా అలాగే చేస్తాడు. సో ఈ 4టిని మనం మొదటిగా జాతకం చూసి నేర్చుకుంటాం. నేను అంటే ఈ 4టిని చూడాలి. తర్వాత మనకు చిన్నప్పుడు నేర్చుకుంటామండి కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ అని. కంప్యూటర్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైజెస్, సిపియు, అవుట్పుట్ డివైజెస్. సిపియు ఒకటి ఉంటుంది, ర్యామ్ ఒకటి ఉంటుంది, హార్డ్ డిస్క్ ఒకటి ఉంటుంది. మనం కంప్యూటర్తో మాట్లాడడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం కంప్యూటర్ని ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలంటే కీబోర్డ్, మౌస్ ఉంటుంది. కంప్యూటర్లో ఉన్న రిజల్ట్ మనకు కనిపించాలంటే అవుట్పుట్ డివైస్ ఒకటి ఉంటుంది. వీటన్నిటిని వాడేవాడెవరు, వాడిని ఏమంటాం, యూజర్ అంటాం. వాడికి ఒక యూజర్ నేమ్, ఒకటి పాస్వర్డ్ ఉంటుంది కంప్యూటర్ని యాక్సెస్ చేయడానికి. ఇతని ఈ ఇన్పుట్ డివైజెస్ ద్వారా కావలసిన సందేశాన్ని కంప్యూటర్కి ఇచ్చి కంప్యూటర్ ద్వారా ప్రాసెసింగ్ చేసి అది ముఖ్యము అనుకుంటే హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటాం, లేదంకపోతే బయట డిలీట్ చేసేస్తాం. మనం ఈ ప్రాసెస్ అంతా దీని లోపల జరిగేవన్నీ మనం చూడడానికి కోసం ఒక అవుట్పుట్ డివైస్ పెట్టుకుంటాం. ఈ కంప్యూటర్కి ఈ ర్యామ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ర్యామ్లో ఏదైతే ఉంటుందో స్క్రీన్ పైన అదే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ర్యామ్లో ఏం జరుగుతూ ఉంటుందో ఈ హోల్ ప్రాసెస్ అంతా మీ కంప్యూటర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మన కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్. మన శరీరం కూడా ఇదే ప్రిన్సిపలే ఉంటుంది. అందులో కూడా ఇన్పుట్ డివైజెస్, ఇంద్రియాలు ఉంటాయండి. తర్వాత మనస్సు అనేది మనం ఏదైతే ఇన్పుట్ తీసుకొచ్చామో దాన్ని మొదట స్టోర్ చేసుకుంటుంది. కంటి నుంచి చూసినవి కావచ్చు, చెవుల ద్వారా విన్నవి కావచ్చు, నాలుక ద్వారా రుచి చూసినవి, చర్మం ద్వారా తాకినవి, ముక్కు ద్వారా వాసన చూసినవి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మనస్సులో స్టోర్ చేయబడుతుంది. స్టోర్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఇలా కావాలి, అలా కావాలి అని. అప్పుడు బుద్ధి సహాయంతో నిర్ణయం తీసుకుంటుంది, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనే నిర్ణయం బుద్ధి సహాయంతో తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అందులో ఇంపార్టెంట్ ఏవైనా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా చిత్తంలో స్టోర్ అవుతుంది, లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది. మనం రోజు చదువుతామండి,
న్యూస్ పేపర్ కూడా చదువుతాం కదా, న్యూస్ పేపర్లో ఉన్నవి మనకేమైనా దారుణ గుర్తుంటాయా? గుర్తుండదు. అలా చదువుతాం, అలా మర్చిపోతాం. కొన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాం. ఎవడైనా డబ్బులు ఇచ్చినా తీసుకున్నా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోయేట్టుకుంటే పుస్తకంలో రాసి పెట్టుకుంటాం. సో చిత్తం అనేది ఏం చేస్తుందంటే ఇంపార్టెంట్ అయిన మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అందులోనూ 21 రోజులు మీరు ఏదైతే అలవాటు చేసుకుంటారో అది ఆటోమేటిక్గా చిత్తంలో స్టోర్ చేయబడుతుంది. సో ఈ హోల్ సిస్టమ్ని మానిటర్ చేయడానికి ఒకటి కావాలిగా, దాన్ని జీవుడు అంటాం. ఇతనే ఈ కంప్యూటర్ను వాడేటటువంటి యూజర్. ఇందులో అవుట్పుట్ డివైజెస్ ఉండదండి, ఎందుకంటే జీవుడు అనేవాడు దీని లోపలే ఉంటుంది కాబట్టి మళ్ళీ అతనికి అవుట్పుట్ డివైజెస్ అక్కర్లేదు. కంప్యూటర్ అయితే యూజర్ అనేవాడు బయట ఉంటాడు. చెప్పాలంటే జీవుడు అనేవాడే అక్కడ యూజర్ అని పిలువబడుతుంది. కంప్యూటర్ని ఆపరేట్ చేసేది నేనే, బుద్ధిని మనసుని ఆపరేట్ చేసేది నేనే, కామన్గా నేనే. కాబట్టి ఇతను లోపల ఉంటాడు కాబట్టి ఇన్పుట్ డివైజెస్ ఇంద్రియాలతో మాత్రం సంబంధం ఉంటుంది. ఈ జీవుడికి, ఈ బుద్ధికి, ఈ ఇంద్రియాలకు డైరెక్ట్ సంబంధం ఉండదు. మనస్సుకు మాత్రమే ఇంద్రియాలకు సంబంధం ఉంటుంది. కాబట్టి మనసు అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మనసులో ఏముందో దాన్నే జీవుడు చేయాలనుకుంటాడు. చెప్పాలంటే ఒక చిన్న పిల్లవాడు 3వ తరగతి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లవాడు బయట ఐస్ క్రీమ్ బండి వచ్చిందనుకోండి, మారం చేస్తాడు. అమ్మా నాకు అది కొని మారం చేస్తాడు. ఆ బండి రాలేదనుకోండి మారం చేయడు, చూసినప్పుడు గుర్తొస్తుంది. అలాగే ఇంద్రియాల ద్వారా ప్రాపంచిక విషయాలు ఏదైతే ఉంటుందో అది గుర్తొచ్చినప్పుడు ఇది కావాలి, ఆసక్తి పెంచుకుంటుంది. అదే చిత్తంలో ఆల్రెడీ స్టోర్ చేయబడింది అనుకోండి, అది లోడైనా ఆసక్తి పెంచుకుంటుంది. చిత్తంలో ఉన్నవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వదు. మీరు బయట చూసిందాన్ని యాక్టివేట్ చేస్తాం. ఒక అమ్మాయిని చూసాం అనుకోండి, ఏదో సినిమా చూస్తుంటాం, ఈ అమ్మాయి ముఖము ఆ సినిమాలో ఉన్న అమ్మాయి ముఖం ఒకట్లాగే ఉంది, చిత్తం నుంచి ఆటోమేటిక్గా లోడ్ చేయబడుతుంది. లేదా ఒక వస్తువు, ఈ వస్తువు ఇంతకుముందు మనం ఒక ఇంట్లో చూసాం, ఆ వస్తువు రెండు ఒకేలాగుంది, చిత్తం నుంచి ఆటోమేటిక్గా లోడ్ చేయబడుతుంది. సో ఈ విధంగా మన శరీరం లోపల ఈ విధంగా జరుగుతాయి. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే శరీరం ఏ విధంగా బలంగా ఉంది, అతనికి బుద్ధి బలం ఉంది. సమస్యలు వచ్చిందనుకోండి పోగొట్టుకోవాలి కదా, పోగొట్టుకోవాలంటే బుద్ధి ఉండాలి. అతనికి ఆ సామర్థ్యం ఉందా? ఇంకొకటి, ఏదైనా చేయమని చెప్పామనుకోండి, రెమెడీ ఇది చేయనాయన, భగవంతుని స్తోత్రం చేయనాయన అంటే ఫస్ట్ ఆసక్తి ఉండాలి కదా. ఆ ఆసక్తి ఇతని గాడికి ఉందా లేదా అని మనస్సు ద్వారా తెలుసుకుంటాం. చిత్తం జీవితం 60 ఏళ్ళ తర్వాత నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. చిత్తంలో మంచి విషయాలు ఉన్నాయా, చెడు విషయాలు ఉన్నాయా మీరు ఈజీగా కనుక్కోవచ్చు. జాతకంలో గురుగ్రహాన్ని బట్టి ఇతను మంచి విషయాలు స్టోర్ చేశాడా, చెడు విషయాలు స్టోర్ చేశాడా, దాన్ని బట్టి అతని యొక్క జీవితం హ్యాపీగా ఉంటుందా లేదా చెప్పచ్చు. చివరిగా జీవుడు గురించి, నా గురించి నేను తెలుసుకోవాలంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే తల్లి గర్భం నుంచి వచ్చాను, అంతకంటే తెలియదు. కానీ గత జన్మలో నేను తల్లి గర్భంలోకి నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలియాలనుకోండి, అప్పుడు కూడా మనం లగ్నం చూసి తెలుసుకోవచ్చు. ఇది ఇంకా డీపెస్ట్ సబ్జెక్ట్. సో ఈ విధంగా హ్యూమన్ మైండ్ డయాగ్రామ్ ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా జాతకం ద్వారా అతను అడిగిన ప్రశ్నకు అనుగుణంగా నేర్చుకుంటామండి. విద్య అనే ప్రశ్న వచ్చిందనుకోండి, విద్య పైన వీడికి ఇంట్రెస్ట్ ఉందా, విద్య విషయంలో బుద్ధి పనిచేస్తుందా, వీడు చదివిన దాన్ని గుర్తు పెట్టుకుంటాడా అని చూస్తాం. ఉద్యోగము అంతే, ఉద్యోగం వీడికి మనసుకి ఇంట్రెస్ట్ ఉందా, అతనికి ఎఫిషియన్సీ స్కిల్ ఉందా, అతనికి దాని అనుగుణంగా వాడు పనిచేస్తాడా తెలుసుకుంటాం. విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం అంతా ఈ 4 బేస్ పైనే పనిచేస్తాయండి. ఇంద్రియాలు, మనస్సు, శరీరము, బుద్ధి. ఇంద్రియాలంటే మీరు శరీరం అనుకోండి, శరీరం అన్నా ఇంద్రియాలన్నా ఒకటే. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ పైనే మనం నేర్చుకుంటాం. కాబట్టి మొదట నేను అనేది నేర్చుకున్నాం. నేను అనేది బలంగా ఉన్నట్టయితే తర్వాత విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అది బయట నుంచి వచ్చేవి, దాన్ని మనం తగినట్టుగా ఆస్వాదిస్తాం. జాతకం బాగుంది అనుకోండి, లగ్నం బాగుంది అనుకోండి, మీకు ఏది భగవంతుడు ఇచ్చినా మీరు చాలా చక్కగా సంతోషంగా వాడుకుంటారు. లగ్నం అనేది బలహీనంగా ఉందనుకోండి, భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సుఖాలని మీకు ఇచ్చినా కూడా మీ సమస్యల నుంచి బయటపడడం చాలా కష్టం. అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఉన్న అల్లు నోట్ల శని ఉంది అంటారు కదా, అట్లా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి లగ్నం అనేది అత్యంత ప్రధానమైనది. నాకు వాడుకునే శక్తి, సంతోషము, సంతృప్తిని ఇవ్వగలిగేది లగ్నం ద్వారానే ఉంటుంది. లగ్నం బాగుందనుకోండి, వాడికి కొద్ది డబ్బు ఉన్నా కూడా వాడి జీవితంలో అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉండగలడు.
లగ్నము బలహీనమైతే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యం వాడికి వచ్చినా కూడా వాడు సంతోషంగా ఉండలేడు. సో ఈ విషయాన్ని మనం లగ్నం ద్వారా నేర్చుకుందాం. ఇది మొదటి భాగంగా మనం చేసినవి. ఇంకా మనం తర్వాతి పాఠంలో ఈ ఈ బుద్ధి, మనస్సు, చిత్తము, ఇంద్రియాలు వీటికి సమన్వయం చేసి మనిషి జీవితంలో ఎలాంటి సమస్యలకు ఎలా పనిచేస్తుంది, తర్వాత లగ్నాన్ని ఏ విధంగా, జాతకాన్ని బట్టి ఏ విధంగా చూడాలి, అక్కడి నుంచి మీకు ప్రిడిక్షన్ పార్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇంతవరకు మనం బేసిక్స్ నేర్చుకున్నాం. ఇవాల్టి పాఠం నుంచి డైరెక్ట్ ప్రిడిక్షన్. ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న అడిగిన తర్వాత నేను చెప్పాలి, ఇతనికి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా అవ్వదు, అతను శారీరకంగా ఈ విధంగా ఉంటాడు, మానసికంగా ఈ విధంగా ఉంటాడు, బుద్ధి ఇలా పనిచేస్తుంది, నేను జాతకాన్ని చూసి చెప్పగలగాలి. ఇది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు రెమెడీ పనిచేస్తుందా లేదా, రెమెడీ చెప్పడం చాలా ఈజీ. లగ్నాన్ని మీరు స్కిప్ చేసేసారనుకోండి, చెప్పచ్చు, అప్పుడు కూడా రెమెడీస్ చెప్పచ్చు. ఎలాంటి రెమెడీస్ చెప్పాలి? ఈ దేవుని పూజ చేయి, ఆ దేవుని పూజ చేయి, అవుతుంది అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు, కానీ నువ్వు పూజ చేయని చెప్పేస్తాం. ప్రీ డిఫైన్డ్ రెమెడీస్ అంట. అందరు చెప్పే ఆ రెమెడీసే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే ఈ పద్ధతిలో మనం లగ్నాన్ని నేర్చుకున్నాం అనుకోండి, వీడికి ఏది వర్కౌట్ అవుతుంది, దానికి అనుగుణమైనటువంటి రెమెడీ మనం చెప్పచ్చు. ఒక రెమెడీ ఇతను చేయగలడా, చేస్తాడా అనేది కూడా మనకు తెలిసిపోతుందండి. దాన్ని బట్టి వీడికి రెమెడీ చెప్పాలా లేదా కూడా చెప్పచ్చు. అతను చేయగలడు అన్నటువంటి రెమెడీస్ చెప్పాలి. లేకపోతే కొన్ని రెమెడీస్ పనిచేయవు. కొంతమంది స్తోత్రాలు చెప్తారు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేని వాడు కూడా నువ్వు స్తోత్రం చెప్పమని చెప్పాను అనుకోండి, వాడు ఏదో బలవంతంగా చేస్తాడు, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏముండదు. అందరికీ ఒకేలాంటి రెమెడీ పడదు. అందరికీ జ్వరం తగ్గాలంటే పారాసెటమాల్ వర్కౌట్ అవ్వదు. కొంతమందికి పారాసెటమాల్ వర్కౌట్ అవుతుంది, ఇంకొంతమందికి వేరే ఏమైనా ఆయుర్వేదానికి సంబంధించిన ఔషధం వర్క్ అవుతుంది. అందరికీ ఒకేలాంటి టాబ్లెట్ పనిచేయదు. సో ఇది మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఇది ఇవాల్టి పాఠం అండి లగ్నం గురించి. వచ్చే తరగతిలో జాతకాన్ని బట్టి లగ్నాన్ని ఏ విధంగా చూడాలి, ఈ బుద్ధి, మనస్సు, చిత్తము, ఇంద్రియాలు వీటికి సమన్వయం అంటే ఏంటి, అది మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వచ్చే తరగతిలో నేను చెప్తాను. తర్వాత ఇది చేయడం వల్ల మనకి ఏంటవుతుందంటే, మనిషిని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఆ మనిషి యొక్క బలహీనతలను, బలాన్ని అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ ఒక మనిషిని స్క్రీనింగ్ చేయొచ్చు, మంచివాడా కాదా, ఇవన్నీ జ్యోతిషుడికి ఈజీగా తెలిసిపోతాయండి. సో అది మనం వచ్చే తరగతిలో చేద్దాం. సో ఇవాల్టి పాఠం ఇంతటితో ముగిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.